ఆయన ఇద్దరే వ్యక్తుల గురించి చెప్పారన్నమాట. ఇప్పటికీ నాకు గురువుగారిని చూడంగానే గుర్తొచ్చింది. ఒకటి పున్నమనగర్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారు పెద్ద స్టార్ అయిపోతాడు అంటే పక్కన వాళ్ళందరూ ఊరుకోరా నువ్వు అని అన్నారు. ఆయన మెగాస్టార్ అయిపోయాడు, ఊహించిన ఎత్తులో ఉన్నారు. అలాగే ఆ స్టాండప్ కామెడీ చూసి దూరదర్శన్లో వచ్చేటప్పుడు ఈయన చింపేస్తాడరా మొత్తం అన్నారు. మా జిల్లాలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు గురుగారు కరెక్ట్. కాబట్టి మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు కాబట్టి జిల్లాకి పెద్ద పేరు వచ్చింది. మా ఇంటికి 4వ ఇల్లు రేలంగి వెంకటరమయ్య గారు, అలాగే ఒక బ్రహ్మానందం గారు. అత్తిలి వెళ్తే బ్రహ్మానందం గారు పేరు అసలు మారు మోగిపోద్ది. అత్తిలని కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏ స్ట్రెస్ వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమైనా రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ దేశ ప్రధానులు కానీ పివి నరసింహ గారు కూడా బ్రహ్మానందం గారు కామెడీ చూసి రిలాక్స్ అయ్యేవారంట. ఇంతకన్నా గొప్ప వరం ఇంకేం కావాలండి? డబ్బులు సంపాదించుకుంటాం అందరం, అది కాదు. మానవత్వపు విలువలు కాపాడిన ఒక నటుడు అన్ని రకాల పాత్రలు పోషించారు. ఆయన పాత్ర పోషించింది లేదు. అద్భుతం. ఒక డిక్షనరీ, ఒక పెదబాల శిక్ష బ్రహ్మానంద గారు.